హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఎవరైనా సరే చేసుకోవచ్చు. రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం, పసుపు, అల్లం పేస్ట్ అండ్ కొంచెం నిమ్మకాయ రసం వేసి కొంచెం ఉప్పు వేసి అన్ని ముక్కలకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి చెక్క, యాలకులు, లవంగాలు అండ్ జీలకర్ర కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసి ఆనియన్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఇలా బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోండి. చికెన్ ఇలా వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీయకుండా దంచిన ఎల్లిపాయలు వేయండి. గార్లిక్ వేసి గార్లిక్ మొత్తం ముక్కలకి పట్టేలాగా స్లోగా ఇలా కింది నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి 4-5 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసి ఈ చికెన్ మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఉడికించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒకసారి ఒక ముక్క తీసుకొని ఉడికిందా లేదా చూడండి. వన్స్ చికెన్ మొత్తం బాగా ఉడికిన తర్వాత మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే కారం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ దీంట్లోకి ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం బాగా కలిపితే అంతే, గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ. మీరు ఎవరైనా ట్రై చేస్తే పక్క కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోస్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు మరిన్ని ఇలాంటి సింపుల్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకోసం చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను.